రెడ్డి గారి క్రేజ్ గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. నువ్వేదో కూర్చొని ఒక అసెంబ్లీ అంటున్నావు, ఒక అసెంబ్లీ కాదు, సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి రుయా హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించాడో ఒకసారి చూసుకోండి. వీడియో క్లిప్పింగ్స్ మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఏందో, జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏందో, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ ఏందో మీరు క్లిప్పింగ్స్ చూసుకోండి. నిన్న గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని ఆ రైతులను పరామర్శించకపోతే అక్కడికి వచ్చేటువంటి జన ప్రభంజనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా. మన వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించడానికి పోతే అక్కడికి వచ్చినటువంటి జన ప్రభంజనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ. మారుమూల జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ వాళ్ళ బంధువులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వారిని పరామర్శించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి జన ప్రభంజనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడద్దండి. భద్రం మీకు చెప్తున్నాం, మీరు ప్రజల ఆగ్రహంతో కొట్టుకొని పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికైనా మేలుకోండి. ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు నింపండి. ప్రజల యొక్క సమస్యలు నిలదీసేటువంటి హక్కులు ఇవన్నీ ప్రతిపక్షది. నేను అడుగుతున్నాను ఇప్పుడే, ఈ దేశంలో ఎక్కడైనా 175కు ఉన్నటువంటి 100% అసెంబ్లీ 100% పార్లమెంట్ సీట్స్లో ఫస్ట్ లేదా సెకండ్ వచ్చినటువంటి చరిత్ర ఏ పార్టీకైనా ఉందే? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రధాన ప్రతిపక్షం ఏమవుతుంది? లేదు, మేము లేదనుకుంటాం. నువ్వు ముందరికి రా పవన్ కళ్యాణ్, నువ్వు ముందరికి రా, నువ్వు చేయి పోరాటం. మరి నీతో చెప్పించినటువంటి అబద్ధాలు, మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పించినటువంటి అబద్ధాలు, వీటి మీద నువ్వు ప్రధాన పాత్ర నువ్వు పోషించు.